ఇప్పుడు డెసిషన్ మేకింగ్ పిల్లల చేతిలోనే ఉన్నప్పుడు, వచ్చేసింది. ఇంకా ఎందుకు భయపడుతున్నారు పెళ్ళన్నా, ఇవి రిలేషన్‌షిప్ అన్నా, ఎందుకు అంత భయం ఉండిపోయింది మా పెళ్ళంటే జనరేషన్‌కి? ఎందుకు భయమంటే, పెళ్ళంటే ఒకప్పుడు పెళ్ళి అంటే అది నూరేళ్ల పంట అనేవారు. ఇప్పుడు నూరేళ్ల పెంట అంటున్నారు. ఓకే పంట సార్. అంటలేదు. పంట అంటలేదు. ఎందుకంటే నూరేళ్ళు వాళ్ళు కలిసి జీవిస్తారని, వాళ్ళు పెళ్ళయిన తర్వాత దండలేసుకొని వచ్చి పెద్దవాళ్ళకి దండం పెడితే కూడా నిండుగా నూరేళ్ళు చల్లగా వర్ధిల్లండి అని దీవిచ్చేవాళ్ళు. అంటే నూరేళ్ళు కలిసిమెలిసి జీవిస్తారు వాళ్ళని పెద్దవాళ్ళ నమ్మకం. భావన. కానీ వాళ్ళు జీవించడానికి వాళ్ళకి తగిన వాతావరణం లేదు, తగిన మనస్తత్వాలు లేవు, తగిన టెంపర్‌మెంటల్ యాక్సెప్టెన్స్ లేదు. పడదు. పెళ్ళైన మొదటి ఫస్ట్ నైట్ నుంచే పడదు. అక్కడి నుంచే యుద్ధం మొదలు. కొంతమంది ఏదో ఓర్చుకుంటున్నారు. చాలా సంబంధాలు నా దగ్గరికి వస్తుంటాయి. వాళ్ళేం చెప్తారంటే, "మాకు చిన్నప్పటి నుంచి పడలేదండి. కానీ మాకు పిల్లలు పుట్టేశారు. ఆ ఇంకా వాళ్ళ పిల్లలకి కోసం. చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళ బాధ్యతలు ఒకటున్నాయి కాబట్టి మేము విడిపోలేదు. ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసాం. మాకో 50 ఏళ్ళు వచ్చేసాయి. ఇక నేను భరించలేను. పిల్లల బాధ్యత అయిపోయింది కదా! ఇప్పుడు నేను విడాకులు తీసుకుంటాను." "ఇప్పుడెందుకమ్మా 50 ఏళ్ళొచ్చి కొట్టుకున్నావు, తిట్టుకున్నావు, 25 ఏళ్ళు కాపురం చేసావు కదా!" అంటే, "నేను పడలేనండి. 25 ఏళ్ల నుంచి పడ్డాను. ఇంకెన్నాళ్ళు పడతానండి? పిల్లల కోసం పడ్డాను. అయిపోయింది. నా వల్ల కాదంటే వల్ల కాదండి. నేను నేను విడాకులు ఇచ్చేస్తాను." ఆయన అంతే, ఆవిడ అంతే. ఇందులో తప్పెవరిది అని నిర్ణయించే అధికారం మనకి లేదు గానీ, తప్పు, ఒప్పు అనేది వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. అదే చెప్పాను చూడు, ఎక్కడ పెరగాలి, ఎక్కడ తగ్గాలనేది తెలిసుండాలని. అలాగా అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? తప్పే అయిపోయింది. 25 ఏళ్ళు జీవితం లాగించాం గదా! 50 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకెన్నేళ్ళు బతుకుతాం? ఇంకో 10 హ్మ్. ఏళ్ళు, 20 ఏళ్ళు. ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు లాగిస్తే సరిపోదా? ఇంకో 10 ఏళ్ళు లాగిస్తే ఇలాగే అలవాటైపోయి ఉంటామేమో. ఎందుకు ఈ వయసులో విడిపోవడం అనేది ఒక పాయింటు. రెండో పాయింట్ ఏంటంటే, ఈవిడతో విడిపోతావు. లేదా ఈయనతో విడిపోతావు. విడిపోయి ఊరుకోవుగా, మళ్ళీ పెళ్లి చేసుకుంటావు. ఆగవు గదా! వాడట్లా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడు సరైన వాడే వస్తాడు. వాడు నిన్నిలా ఆకాశంలో ఎత్తుతాడని గ్యారంటీ ఉందా? అవతల వాడు మంచి వ్యక్తి అన్న గ్యారంటీ లేదు గదా! వాడి మొఖం చూసి వాడు మంచో చెడ్డో నువ్వు చెప్పలేవు. హ్మ్. అదేదో సామెత ఉంది చూడు, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. ఓకే సార్. అలాగా ఇప్పుడు వీడు కాదు వాడు అని అనుకుంటే, వాడు మాత్రం మంచో చెడ్డో గ్యారంటీ ఏముంది? హ్మ్. గ్యారంటీ లేదు గదా! గ్యారంటీ లేనప్పుడు కొత్తవాడెందుకు మనకి? ఉన్న పాతవాడితోటే అప్పుడైనా సర్దుకోవాల్సిందే కదా! ఆ సర్దుకోవడం మీద వీడితోటే సర్దుకుంటే పోతుంది కదా! పాత 30 సంవత్సరాలు కలిసి జీవించాం కదా! హ్మ్. అనే ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఉంటే సర్దుకుంటారు. అది లేకపోతే సర్దుకోమంటారైతే. సర్దుకోవాలి అంటున్నాను. కొన్ని సర్దుకోమనడం కాదు. చోట్ల సర్దుకోవాలి. సర్దుకుంటేనే అన్నిటికి సర్దుకోవాలి. పెంచుకోకూడదు. సర్దుకుంటేనే జీవితం ఎడుతుంది. సర్దుబాటు లేని జీవితమే అదే ఇప్పుడు లేదమ్మా! అదే ఇందాక నేను అడుగుతున్నాను కదా! పెళ్ళంటే ఎందుకంత భయపడిపోతున్నాం మేము? అందుకే మీకంత భయం లేదే? మాకంత భయం లేదంటే మేము దేనికైనా సరే రెడీ అయిపోయాం. ఆయన ఏది చెప్తే అది వినడమే. నువ్వు ఈ కూర వండు. సరే ఆ కూరే వండుతా. కాదంటే కదా గొడవ. అసలు కాదు అనే ప్రసక్తి ఆడదాని డిక్షనరీలో లేదమ్మా పూర్వం. ఇది నేను చెయ్యను, ఇది కాదు, ఇది లేదు అనే ప్రసక్తి లేదు. వాడు చెప్పింది చేయడమే ఒకటే అది తెలుసు. కరెక్టేనా అట్లుండేది? కరెక్టేనంటే ఆ రోజులు అలాగే నడిచాయి. అప్పుడు అదే తెలుసు. అంతే. అంతే తెలుసు. ఆ తర్వాత మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు, ఆడదానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచే దేశం ఇలా తగలబడింది అని. ఎందుకంటే ఏమీ తెలియని మా రోజుల్లో మాకు శుభ్రంగా వెళ్ళిపోయింది. ఒక 50 ఏళ్ళ వెనక్కి చూసుకుంటే అసలు విడాకులన్న మాటే లేదు దేశంలో. మన కానీ దేశంలో చాలా విడాకులనేది మంది లేదు. కూడా ఇవన్నీ తీసుకున్నారు గదా! భరించారు. ఫిజికల్ భరించారు. అబ్యూస్, వయలెన్స్. భరించారు. అదే అంటున్నా, భరించారు. కానీ కాపురాలు నిలబడ్డాయి గదా! భరించినా ఎందుకమ్మా అట్లా ఎందుకుండారు? ఎట్లా ఉంది అంటే, వాడిని నేను భరించనంటే ఏం జేయాలి ఈవిడ? ఓకే. ఎక్కడికెళ్ళాలి? అప్పుడు పుట్టింటికి ఆప్షన్స్ రావాలి. లేదు. వేరే హ్మ్. చదువు లేదు కదా! చదువు సంధ్య ఉద్యోగం లేదు కదా! పుట్టింట్లో బతకాలి. సరే పుట్టింటికొస్తుంది. అమ్మా, నాన్న భరిస్తారు. ఎన్నాళ్ళు భరిస్తారు? ఈవిడ 25, 30 ఏళ్ళకి పుట్టింటికొచ్చేస్తే అప్పటికి వాళ్ళకి ఒక 60 ఏళ్ళొస్తే ఈవిడ జీవితం అంతా వాళ్ళ దగ్గర ఎళ్తుందా? హ్మ్. ఈవిడ పేరెంట్స్ ఈవిడ కంటే పెద్దవాళ్ళే గదా! ఏదో హ్మ్. ఒక టైంలో వాళ్ళు వెళ్ళిపోతారు. హ్మ్. అప్పటికి ఈవిడకో 50 ఏళ్ళో, 60 ఏళ్ళో వస్తాయి. వచ్చిన తర్వాత ఈవిడ ఎవరి దగ్గర బతుకుతుంది? ఈవిడ లైఫ్‌కి సెక్యూరిటీ ఏది? తల్లి, తండ్రి ఉన్నన్నాళ్ళు పోషిస్తారు. తల్లి, తండ్రి చచ్చిపోతారు. తల్లి, తండ్రి చచ్చిపోయాక ఎవరి దగ్గరికెళ్ళాలి ఈవిడ? హ్మ్. ఆవిడ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళాలి. వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ గొడవల్లో వాళ్ళున్నారు. ఆ ఇంటికి నువ్వు ఒక అడిషనల్ బర్డెన్‌గా వెళ్ళినప్పుడు, హ్మ్. వాళ్ళు ఏ చిన్న మాటన్నా నీకు అభిమానం వస్తది కదా! ఛీ! నాకేం కర్మ హ్మ్. వీళ్ళతో మాటలు పడ్డానికి అనిపిస్తుంది కదా! అందుకే అనిపిస్తే ఫినాన్షియల్ ఎక్కడికెళ్తావు? ఇండిపెండెన్స్ నేర్చుకున్నారు ఆడపిల్ల. అవసరం. అవసరం. ఆడదానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా అవసరం. అంచేత గత్యంతరం లేదు గాబట్టి కొట్టినా, తిట్టినా మొగుడింట్లోనే ఉంటే ఇది నా ఇల్లే. మొగుడు కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు. నా ఇంట్లో నేను పడుంటానన్న భావనతోటి పడి ఉండాల్సొచ్చేది కంపల్సరీగా. అంతకంటే వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయి. చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, చాయిస్‌లొచ్చాయి. ఇష్టం లేకపోతే వాడిని వదిలేస్తారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు, వాడిని వదిలేస్తారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఎన్నైనా చేసుకోవచ్చు. హ్మ్.
ఆ రకంగా అవకాశాలు వస్తున్న కొద్దీ కూడా వాటిని ఉపయోగించుకోవడం మొదలెట్టారు. చదువుకుని ఆర్థిక స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆడదాని మనస్తత్వంలో చాలా మార్పు వచ్చింది. అంటే ఇదివరకుట్లాగా కార్యేషు దాసి కరణేషు మంత్రి అని పడుండాలని లేదు. ఇష్టమైతే ఉంటా, లేకపోతే లేదు. ఇష్టం లేకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తా, వెళ్ళిపోతాను. కొంచెం నా ఇష్టం వచ్చినట్టు ప్రశాంతతన నేను ఉంటాను. ఉంటది. అది రచ్చ గొడవలు. ఉందా ప్రశాంతత? అదే అడుగుతున్నా. అది విడాకులు ఇచ్చేస్తే నీకు ప్రశాంతత ఎక్కడుంది? ఉందన్న గ్యారంటీ ఉందా? రేపు పొద్దున చేసుకోబోయేవాడు మంచివాడు అవుతాడన్న గ్యారంటీ ఉందా? వాడితో జీవితం సక్సెస్‌ఫుల్‌గా వెడుతదన్న గ్యారంటీ ఉందా? ఇప్పుడు నాకు ఇంకో క్వెషన్ ఉంది. చెప్పు. అంటే ఇప్పుడు ఎలాగో అన్నీ ఈక్వల్‌గానే ఉన్నాయి కదమ్మా! ఇప్పుడు అవును. అబ్బాయికి చదివిపిస్తున్నారు. అలానే అమ్మాయిని చదివిపిస్తున్నారు. అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడో అమ్మాయి అదే ఉద్యోగం చేస్తుంది. అవును. కొన్నిసార్లు అబ్బాయి ఎంత రాణిస్తున్నాడో అమ్మాయి కూడా ఒక్కోసారి కొంచెం ఎక్కువే సంపాదించుకోగలిగిన ప్లేస్‌లో ఉంది. స్థాయిలో ఉన్నారు. అప్పుడు అవును. ఈ పెళ్ళెందుకు అనేది అనిపిస్తది కదా! ఇప్పుడు అదే కదా అనిపిస్తోంది. అది కాలం మారుతోందంటే ఇప్పుడు అదే కదా నాకు మారుతోంది. అమ్మాయిలు ఎందుకు పెళ్లి పెళ్లి ఎందుకు అంటే ఒక సామాజిక కట్టుబాటు. పెళ్లి అనేది కూడా ఒక సామాజిక కట్టుబాటు. హ్మ్. ఆ సామాజిక కట్టుబాటులో స్త్రీకి పురుషుడు అవసరం ఉంది. పురుషుడికి స్త్రీ అవసరం ఉంది. పెళ్లి లేకుండా ఎన్నాళ్ళు ఉంటావు? నీకు ఒక మగతోడు కావాలని అనిపించే వయసులో అనిపించదా? 25 ఏళ్ల వయసులో మగతోడు కావాలనిపిస్తుంది కదా! హ్మ్. అప్పుడేం చేస్తావు? అదే ఇప్పుడు ఆ లిస్ట్ ఏంటి? ఆ అబ్బాయికి ఎందుకు కావాలనిపిస్తుంది అనేది ఒక లిస్ట్ ఉంటది కదా మనకి. సెక్యూరిటీ కోసమనో, లేకపోతే డబ్బుల కోసమనో, లేకపోతే నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడనో, నా కోసం ఇవన్నీ నేనే చేసుకుంటున్నాను కదా! నాకదెందుకు అనే అదే చెప్తున్నా. ఆడ, మగ అనేది ఒక అట్రాక్షన్ ఉంది గదా! ఈ అట్రాక్షన్ నుంచి నువ్వు జీవితాంతం మగవాడు లేకుండా బయట పడగలవా అని అడుగుతున్నా. హ్మ్. ఇప్పుడు నువ్వు చెప్పిన సో కాల్డ్ లేడీస్ అందరూ గూడా పెళ్ళెందుకు అన్నవాళ్ళు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటున్నారు. మగవాడు తోడు హ్మ్. లేకుండా లేరు ఎవరు. ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా లివ్ ఇన్ రిలేషన్‌లోనే ఉంటారు. పెళ్ళైనా చేసుకుంటారు. పెళ్లి కాకపోతే లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటున్నారు. హ్మ్. ఈ లివ్ ఇన్ కాన్సెప్ట్ సేమే పేరు అంతే మార్చుకుంటున్నారు. పేరే మార్చుకుంటున్నారు. పెళ్ళంటే భయపడుతున్నారండి. పెళ్ళంటే భయపడుతున్నారంటే దీనికి కొన్ని నియమ నిబంధనలున్నాయి, కట్టుబాట్లున్నాయి. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అంత తేలిగ్గా ఈ బంధంలోంచి బయటపడడానికి లేదు. ఫ్యామిలీస్ ఇన్వాల్వ్‌మెంట్ ఫ్యామిలీ కూడా ఉంది. ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. నీకు పుట్టిన పిల్లలుంటారు మెయిన్‌లీ. ఆ పిల్లల్ని ఏం చేస్తారు ఇద్దరు? ఎవరు పంచుకుంటారా ఇద్దరు చెరొకళ్ళని? ఒక పిల్లాడే ఉంటే ఇద్దరు 2 ముక్కలు చేసుకుంటారా? ఎలా చేస్తారు? కాబట్టి ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఎమోషన్స్ ఉంటాయి. ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది. వాళ్ళని పెంచి పెద్ద చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సర్ది చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా ఫ్యామిలీలో ఉన్నాయి. పెళ్లిలో ఉన్నాయి. లివ్ ఇన్ రిలేషన్‌లో లేవుగా ఇవన్నీ. అది ఈజీ గోయింగ్. ఇష్టమైతే కలిసి ఉంటావు. కష్టమైతే విడిపోతావు. చాలా తేలిక కదా! దానికి డైవర్స్ అక్కర్లేదు. కట్టుబాట్లు లేవు. దానికి మెయింటెనెన్స్‌లు లేవు. ఏవీ లేవు. ఇష్టమైతే కలిసి ఉంటావు. కష్టమైతే విడిపోతావు. రెండే. హ్మ్. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాం కదా! మళ్ళా కోర్టులు, కేసులు 10 ఏళ్ల కింద కోర్టు, మీద కోర్టు, పైన సుప్రీం కోర్టు ఎందుకు తిరగడం? నువ్వు నాకు ఇష్టం లేదు. బస్ అయిపోయింది. నీ దానివల్ల దారి అక్కడ నువ్వుండు. నా దారి నేనుంటాను. సో, రెస్పాన్సిబిలిటీ దాన్ని స్వేచ్ఛ అనరు. దాన్ని విశృంఖలత్వం అంటారు. తెలుగులో విశృంఖలత్వం అంటే ఏంటంటే, కట్టుబాట్లని మించి వాటిని తెంచుకుని వెళ్ళిపోవడాన్ని విశృంఖలత్వం అంటారు. స్వేచ్ఛ ఎంతవరకు? ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి లోపల నీకు స్వేచ్ఛ. హ్మ్. నీకు స్వతంత్రం. ఆ పరిధి దాటితే అది విశృంఖలత్వం.